సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికి నా నిండు వందనములు. ఈ ఉదయకాల సమయమున నేను మీతో మాట్లాడాలి అనుకున్నాను. ఎందుకంటే ప్రతి ఉదయము దేవునితో మొరపెట్టడం ఒక క్రైస్తవుని స్వభావం, లక్షణం. ఎందుకంటే నీ మొదటి మాట దేవునితో మాట్లాడాలి. నీ మొదటి మాట దేవునితో మాట్లాడాలి. ఎందుకంటే నీవు మొదటి మాట దేవునితో మాట్లాడితే ఆ రోజంతా నీకు శుభములు కలుగును గాక. ఎందుకంటే ఆ రోజులో ప్రతి పని దేవుణ్ణి అడుగుతూ, ఈరోజు ఏ పని నిమిత్తం నువ్వు బయటికి వెళ్తున్నావో ఆ పని నిమిత్తం దేవుణ్ణి అడగాలి. అలాంటి వారిగా మనము ఉండాలి. ఇది క్రైస్తవుని స్వభావం. అలా కాకుండా నువ్వు లేచి బయటికి వెళ్ళడం, నీ అవసరములన్నీ తీర్చుకున్న తర్వాత మొక్కుబడి ప్రార్థన చేయడం, ఇలాగూ ఉండకూడదు ఒక క్రైస్తవుడు. మనం ప్రార్థన చేయనప్పుడు మనం వేటిని అడుగుదురో అవి నమ్మక పక్షమున మీరు వాటన్నిటినీ పొందుదురని దేవుడు మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 22వ వచనంలో చెబుతూ ఉన్నాడు. మనము ఆ ఉదయకాల ప్రార్థనలో వేటిని అడుగుదుమో నమ్మకంగా అడగాలి. మన నమ్మకం దేవుడు చూస్తూ ఉంటాడు. మన నమ్మకాన్ని బట్టి దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మన హృదయము విచిత్రమైనది. మన హృదయము విచిత్రమైనది. ఒక పక్క నమ్మకంగా దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, ఇంకొక పక్క సాతాను స్వభావం మనలో పనిచేస్తూ ఉంటుంది. అందుకే భక్తుడు, నీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. యేసయ్య అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఏమన్నారు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆ మాట దేవుడు ఎందుకు అనవలసి వచ్చిందంటే, నీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. నీ హృదయంలోనే ఘోరమైన వ్యాధి ఉంది. అలాంటి స్వభావము నీలో పెట్టుకొని నీవు ఎక్కువ ఆశలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నావు. నా హృదయంలో ఏ వ్యాధి లేదే అనుకుంటున్నావేమో. నీ హృదయంలో ఎలాంటి వ్యాధి ఉందో తెలుసా? అసూయ ఒక వ్యాధి, కక్షలు ఒక వ్యాధి, క్రోధము ఒక వ్యాధి, దొంగతన ఆలోచన ఒక వ్యాధి, వ్యభిచార ఆలోచన ఒక వ్యాధి. ఇలాంటి వ్యాధులు నీ హృదయములో అనేకములు ఉన్నవి. అందుకే యేసు ప్రభుల వారు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. నీ హృదయాన్ని శుద్ధి చేసుకున్నావంటే నువ్వు దేవునిని చూచెదవు. నువ్వు దేవుణ్ణి చూడాలంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని నీ వేకువ జామున మొదటి మాట దేవునితో మాట్లాడాలి. నీ వేకువ జామున మొదటి మాట దేవునితో మాట్లాడితే దేవుడు నీ విన్నపమును అంగీకరించునుగాక. నీ విన్నపమును అంగీకరించునుగాక. ఈ మాటలన్నీ దేవుడు నీతో ఎందుకు పలుకుచూ ఉన్నాడో తెలుసా? నీ హృదయం బాగోలేదేమో, నీ మనస్సు బాగోలేదేమో, నీ ఆలోచన పరిస్థితి బాగోలేదేమో. అందుకే దేవుడు నాతో ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు. ఓ వినిచున్న జనాంగమా, ఒక్కసారి ఆలోచించు. నీ హృదయాన్ని కఠినపరుచుకో. ఈరోజే దేవుని వైపు తిరుగు. దేవుడు నీకు సమస్తమును ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు నీకు సమస్తమును ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్లయితే సమస్తమును దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడో తెలుసా? మన పితరులు కూడా చాలా మంది భక్తులు తప్పిపోయి ఉన్నారు, పాపము చేసి ఉన్నారు.
ఉదాహరణకి దావీదు భక్తుడు కూడా చాలాసార్లు తప్పు చేశాడు, పాపము చేశాడు. అయినా కూడా దేవుడు నా హృదయానుసారుడు ఎందుకు అనవలసి వచ్చిందంటే, తన తప్పుని తెలుసుకొని, తన తప్పును బట్టి పశ్చాత్తాపడి ఏడ్చి దేవుని వైపు తిరిగాడు కాబట్టి నా హృదయానుసారుడు. నీవు కూడా నీ హృదయ ఆలోచన తప్పులను బట్టి ఈరోజు పశ్చాత్తాపడి ఏడిచి ఈ ఉదయకాలమున నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నీకు సమస్తము దేవుడు సమకూర్చునుగాక. సమస్తము దేవుడు సమకూర్చబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పాపమును తుడిచివేయుటకు, నీ ఆలోచనను తుడిచివేయుటకు, నీ అన్ని అపవిత్రమైన కార్యక్రమాలను నీ మనస్సులో గుచ్చుతూ ఉంటుందేమో. ఇప్పుడు నీ మనస్సులో గుచ్చుతూ ఉంటుంది. దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నా పాపాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నా మాటలను బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నేను చేసే అపవిత్ర పనులను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనుకుంటున్నావా? ఒక్కసారి దేవుని వైపు చూస్తూ నీ పాపమును బట్టి పశ్చాత్తాపడు. ఈరోజే దేవుడు నిన్ను కరుణిస్తూ ఉన్నాడు. ఈరోజే నీ పాప పశ్చాత్తాపమును బట్టి దేవుడు ఖచ్చితంగా నీకు మంచి విశ్వాస వీరుడుగా తీర్చబోతూ ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది సమయంలో నీతో పంచుకున్న మాటలను బట్టి ఈ ఉదయకాల ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయనప్పుడు నమ్మకంగా ప్రార్థన చేయాలి. నీ నమ్మకమే నిన్ను స్వస్థపరచునుగాక. నీ నమ్మకమే నిన్ను స్వస్థపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఈ కొద్ది సమయంలో తండ్రి ప్రార్థన ఎలా చేయాలి, నమ్మకంగా ప్రార్థన చేయాలని నేర్పించావు నాయనా. ప్రార్థన చేయనప్పుడు నీ హృదయాన్ని పరిశోధించుకోమన్నావు తండ్రి. నీ హృదయం ఎలాగుందో ఒక్కసారి పరీక్షించమన్నావు నైనా. ఆ హృదయాన్ని బట్టి పరీక్షించుకునే ధన్యతను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రములు నైనా. కొద్ది సమయంలో ఎలాంటి మాటలను పంచుకున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము స్వామి. హల్లెలూయా. సాలో మినిస్ట్రీస్ తరపున అందరికీ వందనములు. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇంకా చాలా మంది వినాలి. పాటలు కూడా ఉంది. పాటలు విని సంతోషపడాలి, వాక్యం విని సంతోషపడాలి, సాక్ష్యములు విని సంతోషపడాలి. ఇంకా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మీలో దేవుడు చేసిన కార్యములు ఎవరైనా సాక్ష్యం రూపంలో చెప్పాలనుకుంటున్నారా? ఇదిగో క్రింద నెంబర్లకి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి మీ సాక్ష్యాన్ని అందరికీ వినిపించేటట్టుగా దేవుడు మంచి అవకాశాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ సాక్ష్యము కూడా అందరూ చెప్పాలి, చెప్పి అందరికీ వినిపించాలని దేవుని నామములో మీకు అందరికీ